అందరికీ నాగపంచమి శుభాకాంక్షలు. వాళ్ళందరూ వెళ్ళి పుట్టకి పాలు పోసుకోండి. పిల్లలు కాని వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు, ఏదైనా దోషాలు ఉన్న వాళ్ళకైతే చాలా మంచిది. అయితే నేను మొన్న పెట్టిన కనకధార వీడియోకైతే చాలా కామెంట్స్ వస్తున్నాయి. చాలా మంచి పాజిటివ్ కామెంట్స్ అయితే వస్తున్నాయి. అయితే ఈ వీడియోలో నేను అన్ని క్లారిటీ ఇద్దామని అయితే అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే నండూరు గారి వీడియోస్ మీరు ఏది ఫాలో అవుతున్నారో చెప్పండి. చాలా వీడియోస్ ఉన్నాయని చెప్తున్నారు. ఇదిగో చూడండి, ఇదైతే నేను ఫాలో అవుతున్నాను. ఈ వీడియో డౌన్లోడ్ చేసుకొని ఇది నేను చదువుతున్నాను. మండే చేసుకోవచ్చా, మండే నుంచి స్టార్ట్ చేయొచ్చా అని అడుగుతున్నారు. శ్రావణ మాసం అనేది ప్రతిరోజు కూడా చాలా పవిత్రమైన రోజు అండి. అన్ని రోజులు కూడా అమ్మవారికి సంబంధించినవే. ఏ రోజైనా సరే స్టార్ట్ చేసుకోవచ్చు. అమ్మవారికి పూజ చేసుకున్న తర్వాత నార్మల్గా మేము చదువుకుంటాము అంటే నార్మల్గా చదువుకోండి. లేదు మేము దీక్షలాగా చేసుకుంటాము అంటే 21 డేస్ లేదంటే 11 రోజులు ఇట్లా అయితే నాన్ వెజ్ ఇట్లా అన్నీ మానేసి పవిత్రంగా అయితే చేసుకోండి. ఇంకా కొందరైతే మాకు సృష్టి ఉంది, హస్బెండ్ నానమ్మ చనిపోయారు, అత్తయ్య చనిపోయారు, చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. కనకధార అనే కదండి, ఏ స్తోత్రమైనా ఏ మంత్రమైనా కూడా చాలా పవర్ఫుల్, అలాగే చాలా పవిత్రమైనది. ఇంతకు ముందు అయితే ఇంట్లో ఎవరైనా చనిపోతే 1 ఇయర్ వరకు అసలు దీపం పెట్టకూడదు అని చెప్పేవాళ్ళు. బట్ ఇప్పుడు మాత్రం రెగ్యులర్గా నార్మల్గా దీపారాధన చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అలాగని మనం సూత్రాలు ఇది వ్రతాలు ఇవన్నీ చేయడం అయితే కరెక్ట్ కాదని నా ఒపీనియన్. సృష్టి అయిపోయిన తర్వాత అప్పుడు హ్యాపీగా చేసుకోండి. ఇప్పుడైతే అమ్మవారికి మనసులో దండం పెట్టుకోండి. శ్రావణ మాసంలో మీ సంకల్పం చెప్పుకోండి. నెక్స్ట్ శ్రావణ మాసం వరకు మీకు అమ్మ దయ ఉంటే అంతా మంచి జరుగుతుంది. అప్పుడు హ్యాపీగా స్టార్ట్ చేసుకోండి. నేను మా పూజ రూమ్లో ఫొటోస్ కింద క్లాత్ వేశాను కదా, సో ఏం అవ్వదా, దీపాలు పెడుతున్నారు దానిపైన అని అడుగుతున్నారు. ఏం అవ్వదండి, ఎందుకు అవుతుంది? ఇంకా పేపర్ వేసుకుంటేనే ఏమైనా అవుతుందేమో ఆ వేడికి అనిపిస్తుంది. మీరు పసుపు గౌరమ్మని పెట్టలేదు అని ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారు. నేను అట్లా పెట్టాను సిస్టర్, నేనేమి వ్రతం చేయట్లేదు. నేను 2 ఇయర్స్ నుంచి ప్రతి ఫ్రైడే కూడా నేను ఇట్లా దీపారాధన చేసుకొని నార్మల్గా చదువుకుంటాను అంతే. శ్రావణ మాసంలో ఫ్రైడే రోజు కడప క్లీన్ చేసుకోవచ్చా అని అడిగారు. అలాంటిది డౌట్స్ అసలు ఏం పెట్టుకోకండి. శుక్రవారం అనేది చాలా పవిత్రమైన రోజు. ఆ రోజు గడప క్లీన్ చేసుకోవచ్చు, ఇల్లు క్లీన్ చేసుకోవచ్చు, అమ్మవారికి హ్యాపీగా పూజ చేసుకోవచ్చు. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ చేసుకోవాలి, మార్నింగ్ టైం ఉండదు కాబట్టి నేనైతే గురువారం ఈవినింగే చేసుకుంటాను. నా పూజ రూమ్లో స్వర్ణాకర్షణ భైరవ స్వామి ఫోటో ఉంది కదా, దాని గురించి అయితే అడిగారు. దాని గురించి నేను స్పెషల్గా ఇంకొక వీడియో చేస్తాను సిస్టర్, ఫాలో అవ్వండి. కనకధార స్తోత్రం వల్ల నాకైతే ఎలాంటి యూజ్ కనిపించలేదని పాపం ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారు. మీరు అస్సలే డిసప్పాయింట్ అవ్వకండి. అమ్మవారు మీ ఓపికని పరీక్షిస్తున్నారేమో. ఏదో ఒకరోజు మీ మొండితనాన్ని చూసి అమ్మవారు మిమ్మల్ని తప్పకుండా బ్లెస్ చేశారు. అలానే కంటిన్యూగా అమ్మవారి పాదాలను పట్టుకోండి. కూరాడు కుండ పైన దీపం పెట్టకూడదని ఒక సిస్టర్ చెప్పారు. చాలా థ్యాంక్ యూ సిస్టర్. నేనైతే ఇన్ని రోజుల నుంచి ఇట్లానే చేస్తున్నాను, బట్ ఇప్పుడు చేంజ్ చేసుకుంటాను. నాకు అన్నీ తెలుసు అని నేను చెప్పట్లేను. నాకు తెలియని ఎవరైనా చెప్పినా కూడా నేను ఫాలో అవుతాను. చిన్న బాక్స్లో మనీ వేస్తున్నారు, అవి ఏం చేస్తున్నారు అని అడుగుతున్నారు. నేనైతే ప్రతి ఫ్రైడే లేదంటే ఇంకెప్పుడైనా నేను పూజ చేసుకున్నప్పుడు నా దగ్గర ఏదైనా మనీ ఉంటే 50 రూపీస్ కావచ్చు, 100 రూపీస్ కావచ్చు, ఎంతైనా సరే అది ఇక్కడ దేవుని దగ్గర పెట్టేసుకుని దాన్ని అయితే నెక్స్ట్ డే బాక్స్లో వేసుకుంటాను. వీటినైతే నేను వరలక్ష్మి వ్రతానికి యూజ్ చేసుకుంటాను. ఎన్ని అవుతాయో చూసి వాటి నా దగ్గర ఇంకేమైనా మనీ ఉంటే కలుపుకొని నాకు నచ్చిన ఐటెం ఏదైనా కొనుక్కుంటాను. నా దగ్గర మనీ లేకపోతే వాటితోనే ఏదొస్తే అది కొనుక్కుంటాను. మిడిల్ క్లాస్ వాళ్ళం ఇలాంటి సేవింగ్స్ తప్పవండి. మాకైతే కలసం ఆనవాయితీ లేదు అండి. నేను 6 సంవత్సరాల నుంచి కలసం పెట్టుకోకుండానే అమ్మవారికి వ్రతం చేసుకుంటున్నాను. మీకు కావాలి అంటే చెప్పండి, వీడియో తీస్తాను.